अथ मन्त्रपाठः। सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 2వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. నిన్న మనము ముప్పై 6వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. 36వ సూత్రం వచ్చేసి మోక్ష విషయంలో అంత్య అవస్థితేశ్చ ఉభయ నిత్యత్వాద్ అవిశేషః. మోక్షంలో జీవాత్మ యొక్క స్వరూపం అనేది ఆత్మ యొక్క స్వరూపం సంసారంలో ఉండే ఆత్మ యొక్క స్వరూపం రెండు సమానంగా ఉంటాయి. విశేషం అంటూ ఏది ఉండదు. అంటే ఇక్కడైతే జీవాత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది కాబట్టి శరీర పరిమాణ ధర్మంతో యుక్తమై ఉంటుంది. నువ్వు చెప్పిన ప్రకారంగా అయితే మోక్షంలో ఈ శరీరాన్ని ధరించదు కాబట్టి అక్కడ ఏముండదు. అక్కడ ఆత్మ యొక్క స్వరూపం భిన్నంగా ఉంటుంది. అటువంటిప్పుడు ఆ మీ చెప్పిన వ్యాఖ్యానంలో దోష ప్రసక్తి వస్తుంది. అంటే ఆత్మ సంసారం ఉన్నప్పుడు ఒక రకంగా, ముక్తిలో ఉన్నప్పుడు ఒక రకంగా అనే దోష ప్రసక్తి వస్తుంది. కానీ అది సిద్ధాంత పరంగా యుక్తి సంగతిగా ఆత్మ ఎటువంటి వికారం చెందదని చెప్పుకున్నాము. కాబట్టి ఆ సిద్ధాంతం అనేది అది మనకు వేదం ద్వారా తనిభూతమైనటువంటిది. వేదం ద్వారా తనిభూతమైనటువంటిది కాబట్టి సిద్ధాంతం కాబట్టి దాన్ని ఎవరికి ఖండించడానికి వీలు కాదు. కాబట్టి అది శబ్ద ప్రమాణానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి ఇది అంత్య విశేషం. అంటే మోక్షంలో సంసారంలో ఆత్మకు ఎటువంటి తేడా ఉండదని చెప్పి ఆ దోష ప్రసక్తి చూపించాడు. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా ఏ రకం కూడా ఆ పరిమాణ స్వరూపం అయితే కాదు అని చెప్పి నువ్వు ఆ రకంగా తీసుకున్నట్లయితే సర్వం అసమంజసమేవ, దోష ప్రసక్తి కలుగుతుందని చెప్పి ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం అనమాట. అస్తు, ఇంతవరకు చూశాము. ఇంతవరకు జీవాత్మ పదక అర్థాన్ని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు పరమాత్మ పదక అర్థాన్ని చెప్పుకుంటున్నామట. అంటే పరమాత్మ విషయంలో ఇక్కడ ప్రస్తావన తీసుకోబడింది. ఇది ముందు మిగిలిన విషయం అయితే ముందు ఇది ప్రస్తావించుకున్నాం. తర్వాత సందేహాలు ఉంటే సందేహాలు చూద్దాం. చూడండి, ఇక్కడ కొంతమంది పరమాత్మ సాకారుడా నిరాకారుడా, విషయం ఏంటంటే ఇక్కడ పరమాత్మ సాకారుడా నిరాకారుడా, పరమాత్మకు ఆకారం ఉందా లేదా. కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే పరమాత్మకు ఆకారం ఉందండి, ఆకారం ఉంది కాబట్టి సృష్టి నిర్మించగలడు, ఆకారం లేకపోతేనా ఎలా సృష్టిస్తాండి, చేతులు కాళ్ళు ఇవన్నీ నేత్రములు ఇవన్నీ ఉండాలి. ఏ విధంగా సంసారంలో అయితే మనకు మనుషులను చూస్తున్నామో అన్ని అంగాలతో ఇంద్రియాలతో యుక్తమై ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక వస్తువును ఒక పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. అలాగా శరీర అవయవాలు ఉంటేనే పరమాత్మని సృష్టి నిర్మించగలుగుతాడు. ఏ విధంగా లోకంలో చూస్తున్నామో అలాగే పరమాత్మ కూడా నేత్రకాలు ఇంద్రియాలు కూడా ఉండాలి, అప్పుడే సృష్టి నిర్మించగలుగుతాడు అని కొంతమంది యొక్క అభిప్రాయం అట. అది ఆ విషయాన్ని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు పరమాత్మ సాకారుడ నిరాకారుడు అనే విషయం మనకు క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. ఎందుకంటే చూడండి, మొట్టమొదటి 37వ సూత్రము, పత్యు అసామంజస్యాత్, పత్యు అసామంజస్యాత్, ఇది మనకు సూత్రం. ఇప్పుడు పతి అంటే ఏమిటి? స్వామి. ఇప్పుడు గృహపతి అంటే ఇంటికి స్వామి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఒకరు ఉంటారు అన్నమాట. అలాగే
మఠకి స్వామి, మఠానికి స్వామి ఉంటాడు. రాజాధిపతి, రాజాకి అంటే ఈ రాజ్యానికి అధిపతి స్వామి ఉంటాడు. అంటే ఒక నాయకుడు, ఒక నేత. అధిపతి అంటాం. పతి అంటే స్వామి, నాయకుడు, నేత. అలాగే ఈ బ్రహ్మాండానికి పతి, బ్రహ్మపతి అంటామంట. ప్రజాపతి అంట, అంటే ప్రజకు ప్రతి స్వామి అంటే ఆ పరమాత్మ. ఇక పతి అంటే ఇక్కడ మన లోకంలో పతి అంటే స్వామి, ఒక ఆకారవాని పురుషుడు మనం చూస్తున్నాం. అలాగే ఆ పరమాత్మ కూడా ఆకారుడు. ఆ పరమాత్మ ఆకారం ఉంది. ఈ విధంగా లోకంలో ఆకార రాజ్యపతి అంటే రాజ్యానికి పతి స్వామి రాజా అంటున్నామో, అలాగే ఆ బ్రహ్మపతి అంటే ఈ బ్రహ్మాండానికి పతి ఆ పరమాత్మ కూడా సాకారం తీసుకోవాలి అని చెప్పి పూర్వపక్షి యొక్క అభిప్రాయం. అందుకే పత్యు, ఒకవేళ నువ్వు ఈ సంసారంలో పతి స్వామి అని చెప్పినట్లయితే అస అసామంజస్యాత్, మొత్తం అసమంజసం అయిపోతున్నాడు. ఈ శబ్ద ప్రమాణం అసమంజసం ఉంది. పతి అంటే పరమాత్మకు ఆకారం ఉంది అన్నట్లయినా మొత్తం అసమంజసం అయిపోతుంది. నువ్వు ఒకవేళ పతి అంటే ఇది పరమాత్మ ఆకారవంతుడు అని ఒకవేళ అన్నట్లయితే ఆ సామంజస్యం, ఆ సామంజస్యాత్, మొత్తం అసమంజసం అయిపోతుంది. సృష్టి అంతా కూడా శబ్ద ప్రమాణం అంతా కూడా మన శాస్త్రానికులు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అస్తవ్యస్తం అయిపోతాయంట. ఏంటో చూడండి. కైశ్చిత్ సాకార ఈశ్వర కల్ప్యతే యశ్చ ప్రజాజనానాం రాష్ట్రస్య చ పతి పతి ఇవ విశ్వస్య పతి అస్తి. ఇక్కడ ఏమంటే కొంతమంది ఈ సాకార ఈశ్వర, ఈశ్వరుడు సాకారుడు, ఆకారం కలిగిన వాడు, కల్పితే ఆ రకంగా కల్పించి ఊహించి చెప్తున్నారు కొంతమంది. వాళ్ళు ఏ రకంగా అంటున్నారు, దానికి సమాధానంగా ఏ రకంగా ఉదాహరణ ఇస్తున్నారంటే యశ్చ ప్రజా, ఏ రకంగా అంటే ప్రజాజనానాం రాష్ట్రస్య, ప్రజలకు రాష్ట్రానికి పతి ఏ విధంగా ఉన్నాడు, ఆ ప్రజలకు పతి రాజా ఉంటాడు, రాష్ట్రానికి పతి ముఖ్య అధిపతి ఎవరైతే ఉన్నదో మొత్తం రాజ్యానికి అంతటికి ఆ పతి అంటే స్వామి. ఇప్పుడు మన ప్రధానమంత్రి అంటున్నాం, రాష్ట్రపతి అంటున్నాం అట. వీళ్ళంతా అంటే దేశాన్ని నడిపించేటువంటి అంటే ఒక నాయకుడు, ఒక నేత మనకు ఉన్నాడు. అలాగే ఇంట్లో మనం ప్రతి సంస్థలో కానీ ఒక ఇంట్లో కానీ ఒక స్వామి మనకు ఉంటాడు, ఒక అధిపతి మనకు ఉంటాడు అట. అలాగే ప్రజాజనానాం రాష్ట్రస్య చ, ప్రజలకు రాష్ట్రానికి పతి ఇవ, పతి ఏ రకంగా ఉంటాడో అలాగే విశ్వస్య పతి అస్తి, ఈ బ్రహ్మాండానికి విశ్వాన్ని కూడా పతి ఆ పరమేశ్వరుడు తీసుకోవాలి అని చెప్పి పూర్వపక్షి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. తత్ర వచ్చారు. దానికి సమాధానం ఏంటంటే పత్యు తస్య రాష్ట్రపతే ఇవ సాకారస్య జగత్ ఉత్పత్తే ఈశ్వరస్య కల్పనం అసామంజస్యాత్ నా యుక్తం. ఒకవేళ పత్యు అంటే పతి, తస్య రాష్ట్రపతే ఇవ అంటే రాష్ట్రానికి పతి, దేశానికి పతి సాకారుడు ఏ విధంగా ఉన్నాడో అలాగే జగత్ పతే ఈశ్వరస్య, ఈ జగత్కి బ్రహ్మాండానికి పతి ఈశ్వరుని కల్పించుకోవడము ఆ సామంజస్యం. అది సామంజస్యం కాదు, ఏ రకంగా యుక్తి సంగతి కాదు. ఆ సామంజస్యాత్ నా యుక్తం. ఆ అంటే సామంజస్యం కాదన్నమాట. ఆ సామంజస్యాత్ నా యుక్తం, అందుకే యుక్తి సంగతి కాదన్నమాట. అంటే నువ్వు లోకంలో ఉండే ఉదాహరణ చూపిస్తూ చెప్తున్నామాట. లోకంలో ఉండే ఎవరితో పోల్చావు పరమేశ్వరిని? లోకం నుండే వ్యక్తులతో పోల్చావు. రాష్ట్రానికి ఈ విధంగా పతి ఉన్నాడు, దేశానికి విధంగా పతి ఉన్నాడు, కుటుంబానికి ఒక సంస్థకి ఏ రకంగా పతి ఉంటాడు, నాయకుడు ఉంటాడో అలాగా పరమాత్ముడు బ్రహ్మానికి పతి అంటున్నావు కదా, అలాగే అసమంజసం అవుతుంది. నువ్వు ఆ రకంగా పోల్చావుదా? అలాగ పోల్చినట్లయితే దోషం ఏ రకంగా వస్తుందంటే యోహి కలు ఆకారవాని భవతి. నువ్వు చెప్పి ఆకారవాణి అంటున్నావు పరమాత్మను. ఎవరైతే ఆకారవంతుడో, నువ్వు లోకంలో ఉండే వ్యక్తులతో పోల్చే పరమేశ్వరుని యోహి ఖలు ఆకారవాన్ భవతి సాహి పరిచ్ఛిన్న ఏకదేశి అల్పశక్తి కశ్చ భవతి. ఎందుకంటే ఎవరు ఆకారవంతుడో ఆయన అల్పశక్తివంతుడు అవుతాడు. అంటే ఎక్కడెక్కడ లోకంలో వ్యక్తులు ఆకారవంతులు కాబట్టి వాళ్ళు అల్పశక్తివంతులు, పరమాత్మకు సమాన శక్తివంతులు కదనమాట. అంటే తక్కువ సామర్థ్యం కలిగిన వాళ్ళు. అలాగే పరిచ్ఛిన్న అంటే ఏకదేశంలో ఉంటారు. అంటే ఇక్కడ ఉంటే మనం ఏదో చోట్లేం. ఇప్పుడు పరిచ్ఛిన్న ఆకారవంతుడు అంటే ఏకదేశంలో ఉండాలి. నువ్వు పోల్చి చెప్పుకున్నదా? కాబట్టి పరిచ్ఛిన్న అంటే ఆకారవాని పదార్థం ఏదైతే ఉందో, వస్తువు ఏదైతుందో, ప్రాణి ఏదైతుందో అది ఏకదేశంలో ఉంటుంది, అల్పశక్తికంతో యుక్తమే ఉంటుంది అన్నమాట. ఈ గుణాలు దాంట్లో ఉంటాయి. సా కథం అవ్యక్తస్య అతి సూక్ష్మస్య ప్రకృత్యాఖ్యస్య తథా అసంఖ్యానం జీవాత్మానం చ ఆధిపత్యం కుర్యాత్. ఒకవేళ అలాంటి అల్పశక్తివంతుడు ఏకదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే మనకు పక్కన ఏమో తెలియదు. ఎందుకంటే ఆకారవంతుడికి ఆ సామర్థ్యం, ఆకారం ఒక దేశంలో ఉంటాడు, ఒక స్థానంలో ఉంటాడు, పేద చోట ఉంటాడు, అంతటా వ్యాపించినాడు. అల్పశక్తివంతుడు, ఇది దాని యొక్క లక్షణం, ఇది ఒక ధర్మం అట.
ఆకారవంతుడికి. అటువంటి కథం అంటే అప్పుడు పరమాత్మను అలా పోల్చుకున్నట్లయితే నువ్వు ఆయన ఆకారవంతుడు అంటున్నావు కదా, పరమాత్మ ఏకదేశంలో ఉంటాడు, ఆయన అల్పశక్తివంతుడు అవుతాడు అప్పుడు ఆ రకంగా. అప్పుడు అటువంటిప్పుడు కథం అవ్యక్తస్య అతి సూక్ష్మస్య, అవ్యక్తస్య అంటే అతి సూక్ష్మంగా ఉన్నటువంటి మూల ప్రకృతి, సత్వగుణము రజోగుణము తమోగుణం యొక్క సామ్యవస్థ ప్రకృతి మూల రూపం ఏదైతే ఉందో ఆ సూక్ష్మంగా ఉన్న ప్రకృతిని ప్రకృతి యాక్యస్య, అలాగే తత అసంఖ్యానాం జీవాత్మ అసంఖ్య రూపంలోని జీవాత్మ యొక్క ఆధిపత్యం కురియాత్, ఏ రకంగా ఆధిపత్యం చేయగలుగుతాడు? ఆకారవంతుడైతే ఈ సూక్ష్మంగా ఉండే సృష్టిని ఎలా నిర్మించగలుగుతాడు? అనేక వేల జీవాత్మలు ఏవైతే ఉన్న వాటిని ఎలా ఆధిపత్యం చేయగలుగుతాడు? కథం హి సో అవ్యక్తాం ప్రకృతిం గృహీత్వ కార్యరూపే పరిణమయ్యత్, అలాగే అవ్యక్త రూపంలో సూక్ష్మంగా ఉన్న ప్రకృతిని తీసుకొని కార్యరూపంలో ఎలా పరిణమించగలుగుతాడు ఆకారవంతుడైతే? కథం చ జీవాత్మన తత్ర జగతి ప్రవర్తయత్, అలాగే సమస్త జీవాత్మను ఈ జగత్తు ఎలా రాగలుగుతాడు అంటే కర్మఫలాన్ని ఇచ్చి అందరికి జాతి ఆయు భోగాన్ని ఇస్తున్నాడు కదా పరమాత్మ, సృష్టిని మన జన్మ తీసుకొస్తున్నాడు కదా, సమస్త జీవులకు కర్మానుగుణంగా ఇవన్నీ ఎలా ప్రవృత్తి చేయగలుగుతాడు ఆ పరమాత్మ? పరమాత్మ ఆకారవంతుడైతే ఇవన్నీ సమస్త జీవులకు ఎలాగా కర్మఫలం ఇవ్వగలుగుతాడు, ఈ సూక్ష్మంగా ఉండే ప్రకృతిని ఏ విధంగా పరిణామం చేయగలుగుతాడు నువ్వు చెప్పిన ప్రకారం ఆకారవంతుడైతేనా? కానీ సర్వం అసమంజసమేవా, అటువంటి మొత్తం అసమంజసం అవుతుంది. ఆ రకంగా అయితే సంసారంలో ఉండే పరమాత్మ యొక్క తత్వాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు, అని ఆకారమైన వ్యక్తి అన్ని చేయాలి కదా. కానీ ఆకారవంతుడు ఎటువంటి మహాన్ వ్యక్తి అయినా కూడా ఈ సృష్టి నిర్మించగలుగుతాడా? సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలను తయారు చేయగలుగుతాడా? ఈ బ్రహ్మాండాన్ని విశ్వాన్ని తయారు చేయగలుగుతాడా? ఆ సామర్థ్యం లేదు, అల్ప సామర్థ్యవంతుడు, ఏకదేశంలో ఉంటాడు, పరిచ్ఛిన్నంగా ఒక స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పక్కన ఎందుకు తెలియదన్నమాట. అటువంటిప్పుడు ఈ దోషాలను కూడా పరమాత్మ ఎందుకు వస్తాయి, అందుకే మొత్తం అసమంజసం అయిపోతుంది. తస్మాత్ ఆకారవాన్ పతి ఈశ్వర కల్ప్యమానో నా యుక్త, అందుకే పతి పరమేశ్వరుడు ఆకారవంతుడు అని చెప్పడంలో అనేక దోషాలు వస్తాయి. అలా కల్పించుకోవడం, అలా ఊహించుకోవడం ఏ రకం కూడా యుక్తి సంగతం కాదు. మొత్తం ఆ సామంజస్యం మొత్తం అసమంజసం అయిపోతున్నాడు, సృష్టి ప్రక్రియ అసమంజసం అవుతున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ అల్పశక్తివంతుడు అవుతాడు, ఏకదేశీ అయిపోతాడు, ఏకస్థానంలో ఉండగలుగుతాడు. ఏకస్థానంలో వ్యక్తి అని తెలుసుకో, ఆ పరమాత్మ సర్వజ్ఞుడు అంటాం. సర్వజ్ఞుడు అంటే ఆ ఏకదేశంలో ఉండే ఆత్మ అని తెలుసుకోగలుగుతుందా? ఈ దోషాలన్నీ కూడా ఆ పరమాత్మ ఆకారుడు అని చెప్తే ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి. అందుకే అలా రాష్ట్రానికి సమానంగా ప్రజలకు సమానంగా పతి ఉంటాడు, అలాగే పరమాత్మ ఈ బ్రహ్మాండానికి పతి అంటే ఆకారవంతుడు అని చెప్పడం యుక్తి సంగతం కాదు అని చెప్పి నిషేధించాడు సిద్ధాంతి. ఇప్పుడు పూర్వపక్షి అంతా తాగే మళ్ళీ అంటాడు, ఇంకా దానికి పూర్వపక్షి సమానంగా బలంగా చెప్తున్నాడు, సంబంధ అనుపపత్తేశ్చ. ఇంకా ఒకటి ఎటు సంబంధం కూడా లేదండి, జీవాత్మకు కానీ ప్రకృతితో కానీ పరమాత్మ సంబంధం లేదన్నమాట. లేని సంబంధం ఉందనుకుంటున్నావు, ఏ రకంగా నువ్వు కల్పించాలనుకుంటున్నావు. సంబంధ అనుపపత్తేశ్చ, జీవాత్మకు పరమాత్మకు ప్రకృతికి ఎటువంటి సంబంధం లేదన్నమాట. సంబంధం అంటే ఏమిటి? అది భిన్న నిమిత్త సంబంధం ఉంది, ఆ ఉపాదాన కారణ సంబంధం ఉంది, అలా భిన్న భిన్న సంబంధాలు ఉన్నాయి. అదేంటో కింద చూడండి. సంబంధ అనుపపత్తేశ్చ, ఎటువంటి సంబంధం అంటే సంబంధం ఉపపన్నం కాదన్నమాట. తథాభూతస్య ఈశ్వరస్య, నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు చెప్పిన ఆకారవంతుడు ఈశ్వరుడు అని చెప్పినట్లయితే, ఆ రకంగా ఈశ్వరుడు స్వీకరించినట్లయితే ఆకారవంతుడు పరమేశ్వరుడు అని చెప్పినట్లయితే, ప్రకృత్యా జీవాత్మభి సహా, ప్రకృతితోటి జీవాత్మలతోటి సంబంధం అనుపపన్న, అప్పుడు సంబంధం కూడా ఉపన్నం కాదు. సంబంధం కూడా ఉపన్నం కాదు అంటే ప్రకృతి జడ పదార్థం, అప్పుడు ఆ సంబంధం కూడా జడ పదార్థానికి సంబంధం జడ పదార్థం యుక్తంగా ఉంటుందన్నమాట. సంబంధం యుక్తి సంగతం కదన్నమాట. ప్రకృతితో కానీ అంటే మూల ప్రకృతితో కానీ బ్రహ్మాండంతో కానీ జీవాత్మలతో కానీ ఆ ఆకారవంతుడైనటువంటి ఆ పరమేశ్వరునికి సంబంధం కూడా ఉపన్నం కాదు. ఎందుకంటే ఇది ఈశ్వరో నిరాకారో విభు మన్యేత తదా తస్య వ్యాపకత్వాత్ సంబంధ సంగచ్చతే. ఒకవేళ ఈశ్వరు నిరాకారుడు అన్నానుకో, ఆ నిరాకారుడు కాబట్టి విభు అంటే నిరాకారు అంతటా వ్యాపించి ఉంటాడు, ఏకదేశంలో నిరాకారం ఆకారం లేని కూడా అంతటా వ్యాపించి ఉంటాడు అనమాట. అందుకే విభు మన్యేత, ఒక నిరాకారుడు చెప్పినట్లయితే అప్పుడు విభు రూపాన్ని వ్యాపించి ఉంటాడు కాబట్టి తదా అప్పుడు తస్య అంటే ఈశ్వరస్య వ్యాపకత్వాదు, ఈశ్వరుడు అంతా వ్యాపించి ఉండే సంబంధం ఏర్పడుతున్నాడు. వ్యాపకత్వ సంబంధ సంగచ్చతే, అప్పుడు సంబంధం సంగతియుక్తంగా ఉంటుంది. నిరాకారుడు అని చెప్పినట్లయితే ఈ ప్రకృతితోటి జీవాత్మతో సంబంధం ఏర్పడుతుంది. నువ్వు పరమాత్మను సాకారుడు అన్నా అనుకోండి, జీవాత్మతో సంబంధం ఉండదు, ప్రకృతితో సంబంధం. ఒక జీవాత్మతో సంగత్యంలో ఉన్నప్పుడు వేరే జీవాత్మ సంబంధం ఉండదు అనమాట. అందులో వ్యాపకత్వం లేదు, ఏకదేశీ పరిచ్ఛిన్నుడు అవుతాడు అనమాట. ఆకారవంతుడు అయినప్పుడు పరమాత్మ కూడా
అప్పుడు జీవాత్మతో కానీ ప్రకృతితో కానీ ఎటువంటి సంబంధం ఉండదు అన్నమాట. ప్రకృతి అంతా అనంతంగా వ్యాపించి ఉంది కదా, జీవాత్మ అనంతంగా ఉన్నాయన్నమాట. వాటితో అన్నిటికి సంబంధం ఎలా ఏర్పడుతుంది? సంబంధం ఏర్పడదు. ఎందుకంటే అప్పుడు సాకారుడు అన్నప్పుడు జీవాత్మ ఏకదేశంలో ఉంటాడు, ఒక స్థానంలో ఉంటాడు. అవన్నీ దోషాలు వచ్చేస్తాయన్నమాట. అందుకే అలా దోషం రాకూడదు అంటే ఏం చేయాలి? ఇది ఈ ఈశ్వరు నిరాకారో విభు మన్యేత, నిరాకారుడు విభు సర్వవ్యాపి సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు అని స్వీకరించినట్లయితే అప్పుడు తస్య వ్యాపకత్వాత వ్యాపించి ఉన్నాడు కాబట్టి సంబంధ సంగచ్చతే, అప్పుడు సంబంధం సంగతి యుక్తంగా ఉంటుందన్నమాట. తదా సా ప్రకృతి వికుర్యాత్, అప్పుడే ప్రకృతిని వికారయుక్తంగా చేయగలుగుతాడు. జీవాత్మశ్చ తత్ర వికృతి రూపే జగతి ప్రవర్తేది, అలాగే జీవాత్మ కూడా కర్మానుగుణంగా వికృతి రూపంలో ఈ జగత్తులో ప్రవృత్తి చేయించగలుగుతాడు. అంటే జాతి ఆయు భోగాన్ని ఇచ్చేసి మళ్ళీ కర్మానుగుణంగా జన్మ ఇవ్వగలుగుతాడు. కింటు కానీ సాకారస్యతు తాదృశ సంబంధం నా ఉపద్యతే, కన్ను పరమాత్మ సాకారుడు అన్నా అనుకోని ఈ సంబంధమే జీవాత్మ కర్మఫలాన్ని ఇవ్వడం కానీ ప్రకృతిని ఈ రకంగా సృష్టి రూపం నిర్మించడం కానీ ఇవన్నీ సంబంధం ఉపపన్నం కాదు. ఎందుకంటే అప్పుడు సాకారుడు అంటే ఏకదేశవంతుడు అల్పశక్తివంతుడు, ఇవన్నీ బ్రహ్మ ఎలా తయారు చేయగలుగుతాడు? తయారు చేయడం. అందుకే ఇవన్నీ సంబంధం ఉపపన్నం కావు. తాదృశ సంబంధం నా ఉపపద్యతే, ఉపపన్నం కాదనమాట. సరే, సంయోగ సంబంధం ఏమైనా ఉందా? సంయోగ సంబంధం అపి సాకారస్య ఈశ్వరస్య నా సంభావ్యతే. నువ్వు సంయోగ సంబంధం ఉందనుకుంటావా? ఆ సంయోగ సంబంధం కూడా ఉపపన్నం కాదనమాట. సంయోగ సంబంధం అపి సాకారస్య ఈశ్వరస్యను, ఈశ్వరుడు సాకారాన్ని స్వీకరించినట్లయితే సంయోగ సంబంధం కూడా నా సంభావ్యత, ఏ రకంగా సంభవించదు. ఎందుకంటే ప్రాక్ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు, ఈ బ్రహ్మాండం కనిపిస్తుంది కదా, ఈ బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి ముందు యతో హి ప్రాక్ సృష్టి అంటే ప్రకృతి అవ్యక్త రూప జీవాత్మనశ్చ తదాని ఆ శరీరాన్ని ఆసన్, ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఈ బ్రహ్మాండం అంతా శూన్యంగా ఉండేది. అంటే ఇక్కడ కనిపించే విధంగా ఉండేది కదనమాట. ఇప్పుడు ఈ ఖాళీ మొత్తం శూన్యంగా ఉండేది. ఇప్పుడు పంచభూతాలు ఏవైతే కనిపిస్తున్నాయో, సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రం ఇదంతా బ్రహ్మాండం ఉండేది కాదు, శూన్యంగా ఉండేది అన్నమాట. మూల రూపంలో ఉండేది అన్నమాట. అవ్యక్తంగా కనిపించేది కాదు, అభివ్యక్తి రూపంలో కనిపించేది కాదు. ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుంది అన్నమాట, అలా ఉండేది కాదు. అంటే ప్రళయకాలం అంట, ప్రళయకాలం ఏమి ఉండేది కదనమాట. అలాగే ఆ జీవాత్ముడు ఏముంటాయి? జీవాత్మని కూడా మూర్ఛావస్థలో పడి ఉన్నాయన్నమాట. ఆ జీవాత్మను కూడా మూర్ఛావస్థలో పడి ఉన్నాయి. తదాని ఆ శరీరాన్ని ఆసన్, అప్పుడు జీవాత్మ శరీరం లేదన్నమాట. అప్పుడు సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ప్రకృతి అవ్యక్త రూపంలో ఉంది, వ్యక్త రూపం లేదు, కనిపించే విధంగా లేదు. అలాగే జీవాత్మనశ్చ తదాని, అప్పుడు ఆ శరీరిన ఆసన్, అవి శరీర రహితంగా ఉండేటు అనమాట. నా తైహి సహా, అటువంటప్పుడు జీవాత్మకు శరీరం లేదు, సృష్టి ఉత్పన్న కడానికి ప్రాకి ఏమీ కనిపించలేదు. అటువంటి తైహి సహా, ఆ పరమాత్మ ఆకారవంతుడు అయితేనా తైహి సహా తథాభూతస్య ఈశ్వరస్య సంయోగ సంబంధం నా ఘటతే. ఆ రకంగా ఇప్పుడు సంయోగ సంబంధం ఘటతే, తైహి నా ఘటతే, నాగ సంబంధం ఇక్కడ కలుపుకోవాలన్నమాట. నా తైహి సహా తథాభూతస్య ఈశ్వరస్య సంయోగ సంబంధం నా ఘటతే. అప్పుడు సాకాడు అన్నా అనుకోండి, ఆ జీవాత్మ మూర్త్యావస్థలో ఉన్నటువంటి వాటితోటి, అలాగే ప్రకృతి మూల రూపంలో వాటితో సంబంధం ఎలా యుక్తమవుతుంది? ఏ రకం కూడా సంభవించదు. అందుకే సమవాయ సంబంధోపి నా, సమవాయ సంబంధం కూడా యుక్తం. ఇప్పుడు ఏ విధంగా అంటే సమవాయ సంబంధం అంటే మిట్టి మన కుంభకాడు కుండ తయారు చేసినప్పుడు కుండతో పాటు మిట్టి కూడా సమవేతంగా ఉంటుంది, అందులో ఓతప్రోతమే ఉంటుందండి. మిట్టి యొక్క కణాల యొక్క సమూహమే ఆ కుండ అక్కడ విద్యమానంగా ఉంటుంది. మిట్టి యొక్క కణాలు వేరు చేశాము, కుండగా వేరుగా ఉందని చెప్పడానికి లేదన్నమాట. అది సమవాయ సంబంధం అన్నమాట. అలాగా సమవాయ సంబంధోపి నా అంటే పరమాత్మకు జీవాత్మలతోటి ఈ ప్రకృతి సమవాయ సంబంధం కూడా ఏ రకంగా కూడా సిద్ధించదు. ఎందుకంటే పరస్పర భిన్న స్వరూపత్వ. ఎందుకంటే జీవాత్మ యొక్క సత్తా వేరు, ప్రకృతి యొక్క సత్తా వేరు, పరమాత్మకు సత్తా వేరు, పరస్పర భిన్న స్వరూపత్వ. కాబట్టి తస్మాత్ నా ఏష సిద్ధాంత యుక్త అని చెప్పిన ఈశ్వరుడు సాకారుడు అని చెప్పడం ఏ రకం కూడా సిద్ధించదు. ఆ శక్తి సామర్థ్యము జీవాత్మకు కానీ ప్రకృతికి స్వయంగా నిర్మించడం కానీ సాధ్యం కాదు. కాబట్టి పరమాత్మ సాకారుడు అన్నప్పుడు ఇవన్నీ దోషాలు వస్తాయి. సంబంధం కూడా ఉపపన్నం కదమాట. భగవంతుడు సాకారుడు అంటే ఆకారం కలిగిన వాడు. మనం ఏ విధంగా ఆకారంతో మన దేవతలంతా ఆకారం కలిగి ఉన్నదా, మన మానవ రూపంలో ఉన్నదా, అలాగా ఆకారుడు అంటే మనలాగా శరీరాన్ని ధరించిన వాడిని ఆకారుడు అంటామట. జీ అర్థమైందండి? ఎవరో ప్రశ్న వేశారు, భగవంతుడు సాకారుడు అంటే మహోదయ అంటే సాకారుడు అంటే మనకు ఆకారం కలిగిన వాడు, మనలాగా శరీరం ధరించిన వాడిని ఆకారుడు అంటామట. అస్తు. సో ఈ సంబంధం కూడా ఉపపన్నం కాదు అని చెప్పి మనం చెప్తున్నాం.
ఇక్కడ యదృశ్యం అలాగే తన్నస్యం ఇంకో మహోదయ. జీ ఇక్కడ ఏంటంటే ఇంకేం యదృశ్యం చెప్తున్నా అంటే తన్నస్యం. జీ అలాగే ఇంకేం చెప్తున్నా అంటే అధిష్టాన అనుపపత్తేశ్చ. ఇంకోటి ఆ పరమాత్మ అధిష్టాత అని చెప్పడం కూడా ఉపన్నం కాదు. ఆ పరమాత్మ అందరికి అధిష్టాత అంటే కదా, ఆ పరమాత్మ అందరికి కర్త ధర్త అని చెప్తున్నా కదా, అది కూడా ఉపన్నం కాదు. అదైతే మనకు పరమాత్మ సృష్టి నడిపిస్తున్న పరమాత్మ చేస్తున్నాడు. నువ్వు పరమాత్మ సాకారుడు అంటే ఇప్పుడు అధిష్టానం చెప్పగలుగుతామా? అందుకే అధిష్టాన అనుపపత్తేశ్చ, అధిష్టానం కూడా కర్త రూపం కూడా ఉపపన్నం కాదనమాట. చూడండి భాష్యంలో, తస్య సాకారస్య కల్ప్యమానస్య ఈశ్వరస్య అధిష్టాన అభావో అపి నా కల్పయితుం శక్యతే. ఒకవేళ పరమాత్మ సాకారుడు అని కల్పించినట్లయితే, ఈశ్వరుడు సాకారం చెప్పి కల్పించుకున్నట్లయితే అధిష్టాన అభావే, అధిష్టానం లేకపోవడం చేత నా కల్పయితుం శక్యతే అంటే అధిష్టాన అభావోపి అధిష్టాన అభావం కూడా కల్పించడానికి శక్యం కాదన్నమాట. అంటే ఆ పరమాత్మ అధిష్టాతుడు అంటే కర్తాధర్త అని చెప్పి అది చెప్పడానికి కూడా కల్పించుకోవడానికి యుక్తంగా శక్యం కాదనమాట. నా కల్పితం శక్యతే యత్ ఏమిటంటే ఏ రకంగా అంటే సాకార ప్రకృతి అధిష్టానం, అంటే ఆ సాకారుడు అంటే ఆకారవాని పరమాత్ముడు ప్రకృతి అధిష్టానం, ప్రకృతికి అధిష్టాతుడు అంటే ఆ కర్త ధర్త రూపంలో మనం చెప్పుకోవడానికి వీలు కాదన్నమాట. ఎందుకంటే ఆకారం ఉన్నప్పుడు ఏకదేశంలో ఉంటాడనమాట, అల్పశక్తి సామర్థ్యం కలిగిన వాడనమాట. అప్పుడు మనం ప్రకృతికి అధిష్టాత కర్త ధర్త ఎలా చెప్పగలుగుతాం? అది అంటున్నారు సాకార ప్రకృతి అధిష్టానం అని చెప్పి మనం చెప్పలేమండి. కల్పితం నా శక్యతే. ఈ పరమాత్మ ఈ ప్రకృతికి అధిష్టాతుడు అంటే కర్త ధర్త రూపంలో మనం చెప్పడం శక్యం కాదు. ఎందుకంటే యతోహి, ఎందుకంటే ప్రాక్ సృష్టే ఆకారస్య శరీర భావస్య వా అసంభవాత్. సృష్టి ఉత్పన్న కడే ముందు అక్కడ ఆకారం ఉందా? సృష్టి ఉత్పన్నం కడే ముందు ప్రాక్ సృష్టి ఆకారస్య శరీర భావస్య వా అసంభవాత్. ఎందుకు సృష్టి ఉత్పన్న కావడానికి ముందు ఆకారం అనే పదార్థం అంటే ప్రకృతి లేనే లేదు. అటువంటి ఆ పరమాత్మ ఆకారుడు అని చెప్పి చెప్పగలుగుతారని. ఇప్పుడు మనకి సృష్టి ఉత్పన్నం ఎందుకంటే ఆకారం ఏదో చెప్పగలరు. సృష్టి ఉండే పదం చూస్తే ఆకారం అనే పదార్థాలను చెప్తున్నమాట. అప్పుడు ఈ సృష్టి ఉత్పన్నంగా జీవాత్మ యొక్క శరీరాన్ని ధరించబడ్డాయి. ఈ సృష్టి ఉత్పన్నం కాకపోతే ఆకారం ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి అధిష్టాతత్వం కూడా సంభవించదు నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తున్నట్లయితే. ప్రాక్ సృష్టి ఆకారస్య శరీర భావస్య అసంభవ. సృష్టి ఉత్పన్నం కానీ శరీరమే లేదనమాట. కాబట్టి అభావాత్మకంగా ఉంది కాబట్టి ఇది సంభవించదు. ఎందుకంటే సృష్టి ఉత్తరకాలే తస్య ఆకారవత్వం శరీరవత్వం జాయత. సృష్టి ఉత్పన్నమైన తర్వాతనే పాంచభౌతిక శరీరం మనకు ఉత్పన్నం అవుతుంది. అంటే పరమాత్ముడు అప్పుడు ఉత్పన్నం అవుతుంది. అక్కడ నువ్వు చెప్పిన సాకారుడు ఉన్నట్లయితే సృష్టి ఉత్పన్నమైన తర్వాతనే ఆకారం ఉత్పన్నం అవుతుంది. కానీ పరమాత్మ అనే సర్వవ్యాపకుడు అంటున్నాం. అప్పుడు సర్వవ్యాపక సిద్ధాంతం గుణం ఎలా అది గణితం అవుతుంది అక్కడ. అందుకే మామూలుగా నువ్వు చెప్పిన ప్రకారం సాకారుడు అంటే సృష్టి ఉత్పన్నానికి ముందు ఆకారమే లేదు కాబట్టి ఆ దోష ప్రసక్తి కూడా వస్తుంది. అంటే పరమాత్మ కూడా ఆ సమయం లేడు అనే దోషం వస్తున్నాడు. అంటే సృష్టి ఉత్పన్న కావడానికి ముందు ఆకారం ఎటువంటి పదార్థం ఆకారం లేదంటే అప్పుడు పరమాత్మ లేడని అర్థం వస్తున్నాడు. అంటే లేడు తర్వాత ఉత్పన్నమయ్యాడు. ఇది మనం అంగీకరించగలుగుతామా? పరమాత్మ ముందు లేడండి తర్వాత ఉత్పన్నమైన చెప్పగలుగుతామా? ఆ పరమాత్మ అకాయం అవదనం అస్నావిధం అని చెప్పుకుంటాడు. అని కాయశరం లేనటువంటి వాడు ఆ అజ అని చెప్పుకుంటాడు. అంటే ఎప్పుడు ఉత్పన్నం కాడు ఆ పరమాత్మ. అజరామృతుడు అజరా అమరుడు అని చెప్పుకుంటాడు. అంటే ఇప్పుడు చావు పుట్టుక లేనటువంటి వాడు, ఎప్పుడు ఉత్పన్నం కానటువంటి ఆ పరమాత్మని చెప్పుకుంటాం. కాబట్టి ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి. అందుకే సృష్టి ఉత్తరకాలే తస్య ఆకారత్వం శరీరవత్వం జాయత. సృష్టి ఉత్పన్నమైన తర్వాతనే ఆకారం కానీ శరీరం కానీ ఉత్పన్నం అవుతుంది. శరీరవత్వం జాయత చేత్ ఏవ మన్యేత తర్హి తస్య నైరర్థికం తత్మతే ప్రసజ్యతే. కాబట్టి ఆ రకంగా స్వీకరించినప్పుడు ఆ మతంలో పూర్వపక్షి మతంలో ఈశ్వరుడు సాకారుడు అనే సిద్ధాంతం అయితే ఉందో అది నిరర్థకం అయిపోతుంది. తస్య నైరర్థక్యం నైహి అర్థక్యం అంటే నైరర్థక్యం అంటే నిరర్థమే వ్యర్థత పోతుంది, నిరర్థకం పోతుంది అన్నమాట. తన్మతే ప్రసజ్యత అంటే పూర్వపక్షి మతంలో ఈశ్వరుడు సాకారుడు అన్నప్పుడు ఇవన్నీ కూడా అధిష్టాతత్వంగా దెబ్బతింటున్నమాట. అంటే కర్తాతత్వంగా చెప్పుకోలేమాట. తస్మాత్ అపి ఈ రకంగా కూడా మతం ఏతద్ నా సమీచీనం. అందుకే ఈశ్వరుడు సాకారుడు అనే మతం ఏదైతే ఉందో అది సమీచీనం కాదు, యుక్తి సంగతి కాదు అని చెప్పి ఈ రకం కూడా సిద్ధాంతి పుష్టి చేశారనమాట. అస్తు విషయం మనకు స్పష్టంగానే ఉంది. దీన్ని ఎవరు నకారించడానికి వీలు కాదు. ఎవరిని దీన్ని ఖండించగలుగుతామా?
ఏ రకం కూడా మనం ఖండించలేము. ఇది అటల్ సిద్ధాంతం అన్నమాట. ప్రత్యక్షమైనది ప్రత్యాత్మ విధేయమైన ఇది మనం నిరాకరించడానికి వెళ్ళి కాదు. ఇంకొక చెప్తున్నా, ఇంకా పుష్టి చేస్తున్నా. పరమాత్మ నిరాకారుడు అని చెప్పడానికి అంటే పూర్వపక్షి ఎన్ని రకాలుగా ఊహించగలుగుతాడు, అన్ని రకాల పూర్వపక్షి యొక్క అభిప్రాయం చూపిస్తూ పరమాత్మని ఈ రకంగా చూసినట్లయితే ఆకారవంతుని చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే అన్ని దోషాలే వస్తాయి. ఇంకో దోషం చూపిస్తున్నామాట. కలనవచ్చేత్ నా ఓకే, పరమాత్మ ఇంద్రియాలు కావాలంటే ఈ సృష్టి నిర్మించాలంటే భౌతిక జగత్తులో మనం చూస్తున్నాం. ఆకారం ఇంద్రియవాణి వ్యక్తి అని ఎన్నో వస్తువులు బాగా తయారు చేయగలుగుతున్నాం. అలాగే పరమాత్మ ఇంద్రియాలు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు అలా అన్నట్లయితేనా అది దోష ప్రసక్తి వస్తుంది. కరణవచ్చేత్ నా కరణాలకు సాధనాలు ఉంటాయి. ఏ విధంగా జీవాత్మకు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియ కరణాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయో అలాగా పరమాత్మ కూడా ఉండాలి. నువ్వు అలా అన్నట్లయితే ఆకారం అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఇంద్రియాలు ఉంటాయన్నమాట, అవయవాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆకారవంతుడు అంటే ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది? కరణవచ్చేత్ కరణములు అంటే ఇంద్రియాలు కూడా ఉండాలి. అంటే భోగాది అప్పుడు ఇంద్రియాలు ఉంటే భోగాలు కూడా అనుభవిస్తాడు. పరమాత్మ అభోక్త అంటాం పరమాత్మను. అవి నువ్వు ఆకారవంతుడు అంటే ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలు అంటే భోగాలు అనిపిస్తాం. ఇంద్రియాలతో మనం భోగాలు అనిపించలేకపోతే ఇంద్రియాలు ఉంటాయి మనకు. అందుకే భోగాదిభ్య భోగాలు అనుభవించేటువంటి దోష ప్రసక్తి వస్తుంది. అది కింద ఇచ్చారు చూడండి. యది ఈశ్వరస్య అధిష్టానత్వం సాకారం కరణవత్ ఇంద్రియవత్ చక్షురాది ఇంద్రియయుక్తం చేత్ కల్ప్యేత. అంటే ఒకవేళ ఈశ్వరుడు అధిష్టానత్వం అంటే ఒక ఈశ్వరుడు అధిష్టానత్వం కర్తృత్వం ఉంది, కర్తరూపం దర్తరూపం ఉన్నాడు, సాకారుడే ఆకారం ఉంది. అలాగే కరణవత్ అంటే కరణాలకు సాధనాలకు కరణవత్ అంటే ఇంద్రియవచ్చ అంటే ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియవచ్చ చక్షురాది ఇంద్రియయుక్తం అంటే చక్షులు నేత్రాలు మనకు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమానంగా నువ్వు ఈశ్వరుని ఆకారవంతుడు కాబట్టి ఆ రకం కల్పించుకున్నట్లయితే అది కూడా యుక్తి సంగతి కాదు. కరణాలు ఉన్నాయి అంటే ఇంద్రియవత్ అంటే చక్షురాది ఇంద్రియయుక్తం, దాన్ని ఓపెన్ చేసి చెప్పామట. నేత్రములు కళ్ళు కాళ్ళు చేతులు ఇవన్నీ మనకు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, అవన్నీ కూడా పరమాత్మలో ఉన్నాయి. ఆకారవంతుడు ఇవన్నీ ఆకార వస్తువులు పదార్థాలు పదాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా నువ్వు కల్పించినట్లయితే కల్పియేత తదిహి నా యుక్తం, అది కూడా యుక్తి సంగతి కాదు. ఎందుకు కాదు? నువ్వు అలా స్వీకరించినట్లయితే భోగాదిభ్య అంటే భోగాదయో అంటే భోగ వాసన జరా ప్రభృతయో దోషాహ తత్ర ప్రసజ్యేరన్. అంటే భోగాలు ఇప్పుడు ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయంటే అవన్నీ భోగాలు అనిపించే ప్రసక్తి వస్తున్నాడు. అంటే పరమాత్మ భోక్త అంటామాట. పరమాత్మ భోక్త అని చెప్పి దోషం వస్తున్నాడు. ఎందుకంటే మనం పరమాత్మ అభోక్త అని చెప్పాం. కేవలం భోగం చేయడు, సాక్షి రూపం కలిసి చూస్తూ ఉంటాడని చెప్పుకున్నామట. మనం ఒక అనేక సార్లు ద్వాసు పర్ణ సయుజ సఖాయం అని మంత్రాలు చెప్పుకున్నాం. అక్కడ పరమాత్మ భోగం చేయకుండా సాక్షి ద్రష్టరూపం చూస్తుందని చెప్పుకున్నాం. అనేక చోట్ల పరమాత్మ అభోక్త అని చెప్పుకున్నాం, భోగం చేయని చెప్పుకున్నాం. కానీ నువ్వు చెప్పిన ప్రకారంగా పరమాత్మ సాకారుడు అన్నట్లయితే భోగాలు చేస్తాడు, భోగాలు అనుభవిస్తానే దోష ప్రసక్తి వస్తుంది. ఏంటి భోగాదయు అంటే భోగ వాసనే మన ఇంద్రియ భోగాలు ఏవైతే అనుభవిస్తామో అలాగే శరీరంలో ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్తిస్తాడు. భోగ వాసన జర అంటే జరావస్థ వృద్ధావస్థ ప్రభృతియో దోషాహ తత్ర ప్రసజ్జేదన్. శరీరంలో శరీరధారి జీవాత్మలు ఏవైతే దోషాలు వస్తాయో వికృతి పరివర్తన చెందడం, జరావస్థ రావడం, రోగము వియోగము దుఃఖాలు శోకము ఇవన్నీ ఏవైతే భోగాలు ఏవైతే అనుభవిస్తున్నామో దుఃఖాలు ఏవైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా ఆ పరమాత్మలో వర్తిస్తాయి. అందుకే భోగాలు వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దోషాలు ఆ పరమాత్మలో వర్తిస్తాయి. సాకారవాన్ని పరమాత్మ స్వీకరించినట్లే ఇవన్నీ దోషాలు జీవాత్మ ఏ విధంగా అనుభవిస్తుందో అలాంటి భోగాలను కూడా వాసనలు కూడా సంస్కారాలు కూడా ఇవన్నీ అక్కడ వర్తిస్తాయి. అందుకే భోగాదయో అంటే భోగ వాసన జర ప్రభృతియో, జర అంటే జీర్ణావస్థ వృద్ధావస్థ ఇవన్నీ మొదలుకుండా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దోషాహ తత్ర ప్రసజ్జేదన్. ఆకారవాన్ పరమేశ్వరంలో ఇవన్నీ వర్తిస్తాయి. నాహి కశ్చిత్ ఇంద్రియవాన్ భోగాదిభ్యో విముచ్యతే. ఎందుకంటే ఎవరైతే ఇంద్రియాలు తీసుకున్నారో శరీరాన్ని ధరించారో భోగాలు అనుభవించలేని చెప్పండి, ఒకరు చెప్పండి. ఇంద్రియాలు తీసుకున్న తర్వాత భోగాలు అనుభవించలేని చెప్పండి. ఈ సంసారం జన్మ తీసుకున్న ఏ ప్రాణి కూడా ఇంద్రియాలు ధరించిన తర్వాత శరీరాన్ని ధరించిన తర్వాత ఆకారం వచ్చిన తర్వాత భోగాలు అనుభవించలేదని చెప్పి మనం చెప్పడానికి లేదు.
అంటే వాటి విముక్తి కలగదన్నమాట. వాటితో వేరు కాలేవు ఖచ్చితంగా. ఆకారం ఉందంటే భోగాలు అనుభవించాల్సిందే. భోగాలు ఉన్నాయంటే జరావస్థ, జీర్ణావస్థ, రోగము, శోకము, భోగము, జ్వరము ఇత్యాదివన్నీ దుఃఖాలు, భోగాలు ఇవన్నీ వర్తిస్తాయన్నమాట. అందుకే నాహి కష్టిత్ ఇంద్రియాలతో యుక్తమైన ఏ మానవుడు, ఏ ప్రాణి కూడా భోగాదిభ్య విముచ్యతే, భోగాల నుంచి తప్పించుకోలేదు. ఖచ్చితంగా భోగాలు అనుభవించాల్సిందే. ఎటువంటి ప్రాణి, ఎటువంటి మహాపురుషులు, ఎటువంటి దేవతలైనా కూడా భోగాలు అనుభవించాల్సిందే. భోగాలు ఉన్నాయంటే ఇవన్నీ జరావస్థ, వృద్ధావస్థ ఇవన్నీ ఆ అనిత్యత్వం అనేది శరీరం ధర్మం కదా, ఇవన్నీ దోషాలు వస్తాయి. వాటి ఆకారవాణి పరమేశ్వరుడు అంటే ఇవన్నీ దోషాలు, పరమాత్ముడ సాకారుడు అంటే ఆవిడ అనిత్యుడు అవుతాడు, వినాశం చెందుతాడు, ఇవన్నీ దోషాలు వస్తాయి. కాబట్టి తస్మాత్ నా ఏతద్ మతం సమ్యక్. కాబట్టి ఈశ్వరుడు సాకారుడు అని చెప్పడం మతం ఏ రకం కూడా సిద్ధించదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా నిరూపించాడు అనమాట. అస్తు. ఇంకో ఇంకో దోషం ఏంటంటే అంతవత్వం, అసర్వజ్ఞతావా. ఎందుకంటే పరమాత్మ అనంత స్వరూపుడు అంటామాట. ఆ పరమాత్మ సర్వజ్ఞుడు అంటాం. ఈ గుణాలు చెప్పుకుంటాం. అవన్నీ అంతవత్వం అంటే మొత్తం వినాశం చెందుతాయి. ఈ ప్రకారం వెళ్తే ఆకారవాణి పరమేశ్వరుడు అన్నట్లయితే అంతవత్వం అని ఇవన్నీ వినాశనం చెందుతాయి, నష్టమైపోతాయి. అలాగే అసర్వజ్ఞత, పరమాత్మ సర్వజ్ఞుడు కానీ దోషం వస్తుందన్నమాట. పరమాత్మ సర్వజ్ఞుడు, త్రికాలజ్ఞుడు అని చెప్తారా, ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సాకారం అంటే ఏకదేశంలో పరిచ్ఛిన్నంగా ఉంటాడు, అల్పశక్తివంతంగా ఉంటాడు. కాబట్టి ఆ సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సర్వజ్ఞుడు కాలేనమాట. ఈ దోషాలు వస్తాయి. అందుకే ఈశ్వరస్య కరణవత్వే ఇంద్రియవత్వే అయమపి దోష ప్రసక్షతే. ఒకవేళ ఈశ్వరుని ఆ కరణములు అంటే ఇంద్రియాలు ఉన్నాయి అన్నట్లయితేనా, ఇంద్రియాలు ఉన్నట్లయితేనా అయమపి దోష ప్రసక్షతే అంటే ఈ దోషం కూడా వస్తున్నాడు. ఇంకా ఏంటి, ఇంద్రియాలు ఉంటాయి, ఇవన్నీ అవయాలు ఉండాలి, అప్పుడే పరమాత్మ సాకార సృష్టి నిర్మించగలుగుతాడు. నువ్వు అలా అన్నట్లయితే అంటే ఆకారవంతుడే పరమాత్మ అన్నట్లయితేనా ఈ దోషం కూడా వస్తుందన్నమాట. నువ్వు ఈ చెప్పినప్పుడేను ఇంద్రియవత్వే ఇంద్రియాలు ఉన్నాయని అన్నట్లయితేనా అయమపి దోష ప్రసక్ష ఈ దోషం కూడా వస్తుంది. అంటే అనేక దోషాలు సాకారుడు పరమాత్మ అని చెప్పి ఎన్ని రకాల దోషాలు వస్తే ఆ దోషాలు మొత్తం చూపిస్తున్నామట. అందుకే ఇంద్రియవత్వే అయమపి దోష ప్రసక్షత ఈ దోషం కూడా వస్తుంది. ఏంటంటే యత్ స ఈశ్వరో అంతవాన్, ఆ పరమాత్ముడు శరీరం ఏ విధంగా అంతం చెందుతుందో కొంతకాలం తర్వాత అలాగే పరమాత్మ ఆకారం నుండి అంతం చెందుతాడనమాట. యత్ స ఈశ్వరో అంతవాన్ అంటే వినాశవాన్ అంటే వినాశం చెందుతాడు. అవధిమాన్ అంటే ఒక అవధి ఉంటుంది, ఒక పరిధి ఉంటుందన్నమాట. అంటే ఒక పరిణామం చెందుతాడనమాట. అంటే ఇంతవరకు మాత్రం ఉండగలుగుతాడు. ఈ విధంగా జీవాత్మ ఒక పరిణామం ఉంది, ఒక అవస్థ అంటే ఒక జీవనానికి ఒక ఆయువు ఉందన్నమాట. ఒక ఆయు జాతి భోగంలో ఏ విధంగా పరిణామం ఉన్నాయో, అవధి ఉందో, లిమిట్ ఉందో, అలాగే పరమాత్మ లిమిట్ అనేటువంటి దోషాలు వచ్చేస్తామట. అందుకే అంతవాన్ అంటే వినాశవాన్ అంటే అవధిమాన్ స్యాత్. సర్వజ్ఞశ్చ అసర్వజ్ఞశ్చ సంపద్యేత, అలాగే అసర్వజ్ఞుడు అనే దోషం కూడా వస్తుంది. అంటే సర్వజ్ఞుడు కాదు అనే దోషం కూడా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎవరైతే వినాశం చెందుతుందో సర్వజ్ఞుడు ఎలా కాగలుగుతాడండి? ఈ విధంగా ఆకారమైన పదార్థం ప్రాణి ఉందో అవి నష్టం అవుతున్నాయి. నష్టమైన పదార్థం అని ఎలా తెలుసుకోగలుగుతుంది? ముందు ఏకదేశి అవుతుంది, అల్పశక్తివంతం అవుతుంది చెప్పుకున్నామట. కాబట్టి ఆ పరమాత్మ ఆకారం ఉంది కాబట్టి అల్పశక్తివంతుడు ఏకదేశంలో ఉన్నాడు, సర్వజ్ఞుడు కాలేడు, ఆ దోషం కూడా వస్తుంది. అందుకే తథాభూతం ఈశ్వరో నా సృష్టి రచనే సమర్థో భవితుం అర్హేత్. అటువంటి ఈశ్వరుడు ఈ సృష్టి నిర్మించడంలో సమర్థుడు కాలేడు. ఇప్పుడు సర్వజ్ఞుడు అయితే ఇవన్నీ చేయగలుగుతాడు, సర్వశక్తివంతుడు ఇవన్నీ చేయగలుగుతాడు. ఆ ఏకదేశి పరిచ్ఛిన్నాత్మ అల్పశక్తివంతుడు ఆ ఈశ్వరుడు ఎలా చేయగలుగుతాడు? ఆకారవాణి పరమేశ్వరుడు ఈ సృష్టి నిర్మించడంలో సమర్థవంతుడు ఎలా అవుతాడు? అందుకే తథాభూత ఈశ్వరుడు, అటువంటి ఈశ్వరుడు సాకారంతో యుక్తమైన ఈశ్వరుడు నా సృష్టి రచించడంలో సమర్థవంతుడు కాలేడు. నాహి జీవాత్మనం కర్మాని జానీయాత్, అనేక జీవాత్మ కర్మను తెలుసుకోగలుగుతాడు. అంటే ఏ జీవాత్మ ఏ కర్మలు చేసినా, ఏ పాపాలు చేసినా, ఏ పుణ్యాలు చేసినా ఇవన్నీ కూడా తెలుసుకోలేడు. ఎందుకంటే ఏకదేశి కదా, ఏకదేశంలో ఉంటాడు. ఏదైతే ఆకారమైన పదార్థం ఉందో ఏకదేశంలో ఉంటాయి, పరిచ్ఛిన్నంగా ఉంటాయి. కానీ సమస్త జీవుల యొక్క కర్మలు కూడా తెలుసుకోలేడు. జీవాత్మనం కర్మాని నా జానీయాత్ తెలుసుకోలేడు అనమాట. కాబట్టి పునఃస్థాన్ కర్మ ఫలాన్ని తు కథం భోజయత్, అటువంటిప్పుడు ఆ జీవాత్మ కర్మ ఫలాన్ని ఇలా ఇవ్వగలుగుతాడు. పునః తాన్ అంటే ఆ జీవాత్మలకు కర్మఫలను ఏ రకంగా ఇవ్వగలుగుతాడు, ఏ రకంగా భోగాన్ని ఇవ్వగలుగుతాడు. కర్మఫలాన్ని తు కథం భోజయత్ అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాడు అన్నమాట. కాబట్టి ఈ రకం కూడా అంతవత్వం అసర్వజ్ఞత అనే దోషం ప్రసక్తమవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకమైన దోషం చూపించాడు.
ఇది కూడా మనకు ఖండించలేదు. సాకారుడు అని చెప్పాక సర్వజ్ఞత నష్టం అయిపోతుంది. ఇవన్నీ మనకు సిద్ధాంత ప్రకారం వేదమంతాలు చెప్తున్నారు సర్వజ్ఞుడు అని చెప్పి. ఈ దోషం వస్తుందన్నమాట. అలాగే ఉత్పత్తి అసంభవాత్, ఉత్పత్తి కూడా సంభవించదు అన్నమాట. అంటే ఉత్పత్తి అసంభవాత్. యోహి ఇంద్రియవాన్ భవతి స ఉత్పత్తితే. యోహి ఇంద్రియవంతుడు అంటున్నామో అతడు ఉత్పన్నం అవుతాడనమాట. అంటే ఇంద్రియాలు గ్రహించినటువంటి ఏ ఆత్మైనా ఏ ప్రాణైనా అతను ఆ ప్రాణి ఉత్పన్నం అవుతున్నమాట. అంటే ఆకారం ధరించినటువంటి ఏ ప్రాణి అయినా కూడా ఇంద్రియాలను ధరించిన ఏ ప్రాణి అది ఉత్పన్నం అవుతుంది. ఏదైతే ఉత్పన్నం అవుతుందో అది నష్టం కూడా అవుతుందన్నమాట. అందుకే యోహి ఇంద్రియవాన్ భవేత్ స ఉత్పద్యతే పరంతు జగత్ నిర్మాతు ఈశ్వరస్య నాస్తి ఖలు ఉత్పత్తి సంభవ తస్మాత్ న ఈశ్వర ఇంద్రియవాన్ శరీరీ సిద్ధ్యతి. ఎందుకంటే జగత్ నిర్మాతు ఈశ్వరస్య నాస్తి ఖలు, ఆ జగత్కి ఈశ్వరుడైనటువంటి ఆ పరమాత్మకు ఉత్పత్తి లేదు. జగత్ నిర్మాతు ఈశ్వరస్య నాస్తి ఖలు ఉత్పత్తి సంభవ, ఆ జగత్కి ఈశ్వరుడి ఆ పరమాత్మకు ఉత్పత్తి సంభవం కాదన్నమాట. తస్మాత్ న ఈశ్వర ఇంద్రియవాన్ శరీరీ సిద్ధ్యతి. అందుకే ఆ పరమాత్మ ఉత్పన్నం కాడు కాబట్టి అది ఇంద్రియవాన్ శరీరీ ధారి కాదు. అందుకని ఉత్పత్తి అసంభవం, ఆ పరమాత్మ ఉత్పత్తి సంభవం కాదు. అందుకే ఉత్పత్తి సంభవం కానప్పుడు ఆ పరమాత్మ శరీరవాన్ కూడా కాదు, శరీరవంతుడు కాదు. అంటే శరీరీ అంటే శరీరం యొక్క అవరణం ఆ ఇంద్రియాన్ని ధరించడు. కాబట్టి ఉత్పత్తి అసంభవ తస్మాత్ నా ఈశ్వర ఇంద్రియవాన్ కూడా కాడు, అంటే ఇంద్రియాలతో యుక్తుడు కాడు. అందుకే ఇంద్రియవాన్ శరీర సిద్ధ్యతి. ఉత్పత్తి ఒక్క నిమిషం. పరంతు జగత్ నిర్మాతు ఈశ్వరస్య ఈశ్వర నా అస్తి. అంటే జగత్కి నిర్మాత అయినటువంటి ఆ పరమాత్మకి ఉత్పత్తి మనకు చూడటం లేదన్నమాట. ఖలు ఉత్పత్తి సంభవ ఉత్పత్తి సంభవ తస్మాత్ నా ఈశ్వర. కానీ ఒకళ్ళు నువ్వు చెప్పిన ప్రకారంగా ఈశ్వరుడు సాకాడు అన్నా ఇంద్రియవంతుడు అన్నా ఉత్పత్తి సంభవం అయిపోతుంది పరమాత్మ కూడా. అప్పుడు అటువంటి పరమాత్మ సృష్టి ఉత్పత్తికి సామర్థ్యం లేదనే దోషం వస్తుందన్నమాట. అందుకే ఉత్పత్తి సంభవ, ఉత్పత్తి అంటే పరమాత్మ ఉత్పత్తి సంభవం అవుతుంది. తస్మాత్ నా ఈశ్వర ఇంద్రియవాన్ శరీరే సిద్ధ్యతి. అందుకే ఆ పరమాత్మ ఇంద్రియవంతుడు అనే దోష ప్రసక్తి కూడా వచ్చేస్తున్నాడు ఒకే సాకాడు అన్నట్లయితే. కానీ పరమాత్మ ఇంద్రియవాణి కాడు కాబట్టి మా రకంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా సమాధానం చెప్పబడింది అన్నమాట. जो इंद्रियों वाला होवे जो इंद्रियों वाला होवे वह అవశ్య ఉత్పన్న హోవే. అంటే ఇంద్రియవంతుడు ఎవరైతే అంటున్నారో ఖచ్చితంగా ఉత్పన్నం అవుతున్నమాట. కానీ జగత్ నిర్మాత ఈశ్వరికి ఉత్పత్తి అసంభవము. జగత్ నిర్మాత ఈశ్వరస్య నాస్తి ఖలు ఉత్పత్తి సంభవ, ఉత్పత్తి సంభవించదన్నమాట. కానీ తస్మాత్ నా ఈశ్వర ఇంద్రియవాన్ శరీరీ సిద్ధ్యతి. అందుకే ఈశ్వరుడు ఇంద్రియవాన్ శరీరధారి కాదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. జగత్ నిర్మాత ఈశ్వరికి ఉత్పత్తి సంభవం కాదు. అందుకే ఆ పరమాత్మకు ఉత్పత్తి విషయంలో అసంభవం కాబట్టి ఇంద్రియవంతుడు ఈశ్వరుడు కానే కాడు. కాబట్టి మనం ఆ పరమాత్మ నిరాకారాన్ని తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అలాగే నాచ కర్తు కరణం, ఇంకోటి ఏం చెప్పా అంటే ఈ రెండు సూత్రాలు చూద్దాం అయిపోతుంది ఇక్కడికి. నాచ కర్తు కరణం, అలాగే పరమాత్మ నాచ కర్తు కరణం. అలాగే ఇంకో చెప్తాం, ఎవరైతే ఉత్పన్నం అవుతుందో ఖచ్చితంగా ఏదైనా ఖచ్చితంగా సాధనం ఉంటుందన్నమాట. అంటే ఏదో పదార్థం ఉత్పన్నం అంటే దేని నుంచి ఉత్పన్నం అయితే ఆ సాధనం ఖచ్చితంగా ఓన్ పదార్థం ఖచ్చితంగా కారణం ఉంటుందన్నమాట. అందుకే నాచ కర్తు కరణం, ఆ కర్తకి పరమశ కారణం కూడా ఏది లేదనమాట. ఏ రకంగా చూడండి, అతచ యో ఉత్పద్యతే, ఏదైతే ఉత్పన్నం అవుతుందో తస్య కిమపి ఉపాదాన సాధనం స్యాత్. ఏదైనా ఉత్పన్నం అవుతుందో అది దేని నుంచి దాంతో ఉత్పన్నం. కుండ ఉత్పన్నమైంది మిట్టి నుంచి ఉత్పన్నమైంది, వస్త్రం ఉత్పన్నమైంది దాదాపు నుంచి ఉత్పన్నం, అంటే కారణం ఉంది. ఏదైతే కార్య వస్తువు ఉందో దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. అలాగా పరమాత్ముడు ఉత్పన్నమైంటే ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందుకే కిమపి ఏదైనా వస్తువు ఉత్పన్నమైందంటే తస్య కిమపి ఉపాదానం సాధనం స్యాత్, ఉపాదాన కారణం ఏదో ఒకటి ఉంటుందన్నమాట. యస్మాత్ స ఉత్పద్యత, అది దేని నుంచి ఉత్పన్నమైందో ఆ కారణం ఉంటుంది. పరంతు నాచ కర్తు కరణం, ఆ కర్త అంటే పరమేశ్వరుడికి
కరణం అంటే సాధనం, ఉపాదాన రూపం భవతి. కానీ ఆ పరమాత్మకు సాధనం అనేది ఏదైనా ఒక మూల కారణం అనేది ఏది కూడా సంభవించదన్నమాట. నాచ కర్తు కరణం సాధనం. కర్తు అంటే ఆ కర్త పరమేశ్వరుడికి, కరణం అంటే సాధనం, ఉపాదాన రూపం భవతి అంటే ఉపాదాన రూపం కానీ ఏది ఉండదు, నాకు సంబంధం నా భవతి. ఎందుకంటే కార్యస్య ఉపాదానం భవతి, కార్య వస్తువుకే ఉపాదాన కారణం ఉంటుంది. ఎందుకంటే తదుక్తం నా తస్య కార్యం కరణం చ విద్యతే. ఎందుకంటే ఆ పరమాత్మ ఉత్పన్నం కావడం కాబట్టి ఆ పరమాత్మ మూల కారకుడు అనమాట. పరమాత్మ కారణం ఇంకే ఉండదు, మూలానికి మూలం ఉండదు అనమాట. ఆ పరమాత్మ మూల కారకుడు, ఆ పరమాత్మకి కారణం ఎవరు ఉండదు అనమాట. అందుకే ఎందుకంటే మనం వేదమంత్రి శ్వేతాస్పద ఉపనిషత్తు చెప్పుకున్నాం. నా తస్య అంటే తస్య పరమాత్మ కార్యం కారణం చ విద్యతే. ఆ పరమాత్మ కార్యస్వరూపుడు కాదు, కార్యస్వరూపుడు కాదు, కారణస్వరూపుడు కాదు. అంటే ఆ కార్య రూపంలో పరిణామం చెంది అంటే ఆకార రూపంలో పరిణామం చెందలేదు, ఆకార రూపంలో రాలేదు కాబట్టి కారణం కూడా విద్యమానంగా లేదు. అంటే ఆ పరమాత్మ నిరాకారుడు, నిరాకారంగానే ఉంటేనే ఈ సృష్టిని ఉత్పన్నం చేయగలుగుతాడు, సమస్త జీవులకు కర్మఫలను అనుగుణంగా భోగాలను ఇవ్వగలుగుతాడు అనమాట. అందుకే నా సస్య కార్యం కారణం చ విద్యతే. ఆ పరమాత్మకు కార్యం కానీ కారణం కానీ ఉండదు అని మేము శ్వేతాస్పద ఉపనిషత్తు యొక్క వచనం చెప్పుకున్నాం అనమాట. కాబట్టి పరమాత్మకు ఎటువంటి కారణం లేదు. సమస్త పదాలు ఉత్పన్నమైన ఏదో కారణం ఉంటుంది, కానీ పరమాత్మ ఎటువంటి కారణం లేదు మనకు శ్వేతాస్పద ఉపనిషత్తు చెప్తుంది. అంటే పరమాత్మ మూల కారకుడు, పరమాత్మకు కారణం ఇంకేదో ఉండదు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే విజ్ఞానాది భావే వా తద్ అప్రతిషేధ. లేదు విజ్ఞానాది జ్ఞాన స్వరూపుడు అండి, అంత ఇదంతా జగతంతా మాయ నువ్వు ఆ రకంగా అంటాము, ఇదంతా విజ్ఞానం అంతా ఏమి లేదు నువ్వు అలా అంటేనా, దాని గురించి సమానం చెప్తున్నమాట. విజ్ఞానస్య ఆది కారణేచ తస్మిన్ ఈశ్వరే ఖలు ఉత్పత్తి అసంభవ. విజ్ఞానస్య అయితే విజ్ఞానం అంటే మొత్తం ఇదంతా కనిపించేంత జ్ఞాన రూపం అండి, ఇదంతా శూన్యం మాయ ప్రపంచం అంతా జగత్ మిథ్య అంటున్నావు కదా, అంత విజ్ఞానం అంతా ఏం లేదు కదా, మొత్తం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటున్నావు, నువ్వు అలా అనుకుంటున్నా జగత్ మిథ్య ఇదంతా మాయ అంత పరమాత్మ అనుకుంటాము. విజ్ఞానస్య విజ్ఞానం ఏర్పడాలని కూడా ఆది కారణే చ తస్మిన్ ఈశ్వరే ఖలు ఉత్పత్తి అసంభవ. తస్మిన్ ఈశ్వర ఆ ఈశ్వరంలో ఉత్పత్తి అసంభవ. ఎందుకంటే యోహి విజ్ఞాన మాత్రస్య ఆది ప్రవర్తక కస్యతం ఉత్పాదయత్. ఆ పరమాత్మ విజ్ఞానానికి కారకుడు, ఆ పరమాత్మ విజ్ఞానం సృష్టించడు, అతనికి కారకుడు ఎవరు ఉంటారు ఇంకా? యోహి విజ్ఞాన మాత్రస్య ఆది, విజ్ఞానికి ఆది ప్రవర్తకుడు ఆ పరమాత్మ. ఆయన విజ్ఞాని బ్రహ్మాన్ని సృష్టించాడు. ఈ సృష్టించిన తర్వాత మన ఏదో జ్ఞానం ఉత్పన్నమైంది. మనం ముందుకు చెప్పుకున్నాం, ఏం దృశ్య పదార్థం మనకు ఉంటే అదే మన లోపల సంస్కరణ పడుతున్నాడు. బయట పదార్థాలు ఏవి లేకుంటే మనకు లోపల విజ్ఞానం కూడా ఏర్పడదు, లోపల అనుభూతి స్మరణం కూడా ఏం ఏర్పడమాట. బయట పదార్థాలు ఉన్నాయి కాబట్టి లోపల ఆ సంస్కారం ఆ స్మృతి మనలో వెళ్ళిపోతున్నాడు, ఆ విజ్ఞానం ఏర్పడింది, ఇలా ఉంది ఈ విధంగా ఉందని చెప్పి ఆ విజ్ఞానం అంతా అజ్ఞానం అంతా మనకు స్ఫురిస్తున్నామట. బయట పదార్థమే లేకపోతే ఆ విజ్ఞానం కూడా స్ఫురించదు. కానీ పరమాత్మ అటువంటి వాడు కదా. యోహి విజ్ఞాన మాత్రస్య ఆది ప్రవర్తక కహ తమ ఉత్పాదే. ఆ పరమాత్మ స్వయం ఉత్పాదకుడు. ఆ పరమాత్మ ఎవరు ఉత్పన్నం చేయగలుగుతారు? నాహి తతో అధికం ఉపాదానం విజ్ఞానం అన్యస్మిన్ విద్యతే. ఆ పరమాత్మ కంటే ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ ఉపాదాన తత్వం ఇంకెవరిలో ఉండదు. ఆ పరమాత్మ సమానం కానీ పరమాత్మ కంటే ఎక్కువగానే ఎవరు కూడా ఉండదు. తత్వ అధికం అంటే పరమాత్మ ఎక్కువగా, ఉపాదానం విజ్ఞానం ఆ పరమాత్మ కంటే ఎక్కువ విజ్ఞానం ఇంకెవరికి ఉండదు, ఏ ఆత్మకు ఉండదు అన్నమాట. ఉపాదాన విజ్ఞానం అన్యస్మిన్ విద్యతే, వేరే ఆత్మలో ఎక్కడ ఉండదు అన్నమాట. యోహి తమ్ ఈశ్వరం ఉత్పాదయత్. ఎవరైనా ఆ ఈశ్వరు లాంటి ఈశ్వరుని ఉత్పత్తి ఇంకా ఏ ఆత్మకు ఏ జీవికి ప్రాణికి ఉండదు అన్నమాట. ఎందుకంటే ఉక్తం చెప్పుకున్నాం కూడా, తదపి ఏం చెప్పుకున్నాం, స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. శ్వేతాస్పద ఉపనిషత్తులు చెప్పుకున్నాడు. ఆ పరమాత్మక జ్ఞానం స్వాభావికమైన మాట. ఇప్పుడు ఉంది తర్వాత ఉండదని కాదు అంటే, ఎల్లప్పుడూ మూడు కాలాల్లో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ పరమాత్మ కాలాతీతుడు, ఆ పరమాత్మ కాలబంధంలోకి రాడు. మన జీవాత్మని ప్రకృతి కాలబంధంలోకి వస్తుంది, కానీ పరమాత్మ కాలాతీతుడు పరమాత్మ. అందుకే ఆయన జ్ఞానం కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, అఖండంగా ఉంటుంది, ఏకరసంగా ఉంటుంది. అందుకే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. పరమాత్మక జ్ఞానం, ఆ పరమాత్మక బలం, ఆ పరమాత్మ క్రియ అనేది ఎల్లప్పుడూ స్వాభావికమైనది. ఎప్పుడు దాంట్లో ఎటువంటి పరిణామం, ఎటువంటి వికారం చెందదన్నమాట. తస్మాత్ తద్ అప్రతిషేధ. అప్రతిషేధ అంటే తస్య నిరాకారస్య జగత్ కర్తు ప్రతిషేధో న అప్రతిషేధో న ప్రతిషేధో యః ఖలు వైదికై ఈశ్వర స్వీక్రియతే. వైదికుల ఈశ్వరుని ఎవరైతే స్వీకరిస్తున్నామో
అది ప్రతిషేధించమాట. తస్య నిరాకారస్య జగత్ కర్తు ప్రతిషేధో నా ప్రతిషేధ. ఆ జగత్కి కర్త నిరాకారుడైనటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ప్రతిషేధించలేము. అంటే సాకారుడు అని చెప్పి మనం నిషేధించలేము. సాకారు అని చెప్పి మనం దాన్ని స్థాపించలేము. అంటే నిరాకారుడు కాదని చెప్పి ప్రతిషేధించలేమట. కాబట్టి తస్య నిరాకారస్య జగత్ కర్తు ప్రతిషేధో నా ప్రతిషేధ. జగత్ కర్త కాదు నిరాకారుడు అని చెప్తున్నావు కదా, పరమాత్మ సాకారుడు నిరాకారుడు కాదని నిషేధిస్తున్నావు. అది ప్రతిషేధం కాదు. యహ ఖలు వైదికై ఈశ్వర స్వీకరించే, వైదికుల ద్వారా ఈశ్వరుని ఎవరైతే ఈశ్వరుడిగా భావిస్తున్నదో అటువంటి ఈశ్వరుని నిరాకారం చెప్పడంలో ఏ రకం కూడా మనం ఖండించలేము అని చెప్పి సిద్ధాంతి ఈ రకం సమానం చెప్పాడు. కాబట్టి అప్రచ ఆ రకం కూడా నిషేధించలేవు. అంతిమ లాస్ట్ సూత్రం ఏమంటున్నా అంటే విప్రతిషేధాచ. ఎందుకంటే విప్రతిషేధం ఏంటుంది? విప్రతిషేధం అంటేనే ఏదైనా మనకు ప్రతిషేధం, మనం ఏదైతే ప్రతిషేధించదో వాడిని ఖండించడం విప్రతిషేధం అంట. మన విరోధిని ఖండించడమే విప్రతిషేధం అంటామండి. మనం ఒకడు ప్రతిజ్ఞ చేశాము, దాని ప్రతిజ్ఞ ఖండింపజేసి ఒకడు దాన్ని ఖండించాడు, ప్రతిషేధించాడు. ఆ ప్రతిషేధానికి మళ్ళీ సమానం చెప్పడం విప్రతిషేధం. అంటే ప్రతిషేధానికి ఖండనమే విప్రతిషేధం అన్నమాట. విప్రతిషేధాచ ఏంటంటే విభిన్నస్య ప్రతిషేధో విప్రతిషేధ. అంటే విభిన్నస్య అంటే భిన్నమైనటువంటి మతాన్ని తీసుకుని ఖండించదో దాన్ని ప్రతిషేధించడమే విప్రతిషేధము. విభిన్నస్య ప్రతిషేధో విప్రతిషేధ ఏంటంటే వేదోక్తాద్ ఈశ్వర విభిన్నస్య అంటే విభిన్న ధర్మకస్య ఈశ్వరస్య సాకారస్య ప్రతిషేధ. వేదోక్త ఈశ్వరాత్ విభిన్న అంటే వేదంలో చెప్పిన ఈశ్వరు కంటే భిన్నమైనటువంటిది పదార్థం ఆత్మ ఏదైతే అంటున్నామో, వేదోక్తాత్ ఈశ్వరాత్ విభిన్నస్య అంటే విభిన్న ధర్మకస్య ఈశ్వర. విభిన్న ధర్మాలతో కూడా చాలా మంది అనేక మత సంప్రదాయంలో నేనే బ్రహ్మ, నేనే పరమాత్మ, నేనే ఈశ్వరుని చెప్పి చెప్పుకుంటున్నామట. అటు విభిన్న ధర్మకస్య ఈశ్వరస్య సాకారస్య ప్రతిషేధ క్రియతే. అంటే అనేక ధర్మ సంప్రదాయాలు అనేక మంది నేను ఈశ్వరుని చెప్పి ప్రతి మత సంప్రదాయం వాళ్ళు చెప్పుకున్నాను నేనే బ్రహ్మ అని చెప్పి. అనేక మంది మహాపురుషులు కూడా దేవతలుగా భావించి పరమాత్మగా భావించి చెప్పుకుంటున్నామట. అటువంటి సాకారవాన్ విభిన్న ధర్మకస్య ఈశ్వరస్య సాకారస్య ప్రతిషేధ. సాకారవాణి పరమాత్మ ఈశ్వరుడికి ఎవరైతే భావిస్తున్నదో ప్రతిషేధిస్తున్నదో ఆ ప్రతిషేధానికి ఇక్కడ విప్రతిషేధాన్ని నిషేధించబడుతుంది, ఖండించబడుతున్నమాట. సాకారస్య ప్రతిషేధ క్రియతే. అటువంటి విభిన్న ధర్మాల్లో సాకారం చెప్పి ఎవరు చెప్తున్నారో అటువంటి సాకారవంతుడైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిషేధ క్రియతే. ఎందుకంటే అజహ ఏకపాత్, ఆ పరమాత్మ అజహ ఎప్పుడు ఉత్పన్నం కాడు, ఏకపాత్ అంటే ఎప్పుడు ఒకే అఖండంగా ఆయన యొక్క జ్ఞాన విజ్ఞాన స్వాభావిక జ్ఞాన బల క్రియాచ చెప్పున్నాం. ఆ పరమాత్మ యొక్క జ్ఞాన విజ్ఞానం ఎప్పుడు అఖండంగా ఏకరసంగా ఉండి ఎప్పుడు ఎటువంటి వికారం చెంది ఎటువంటి విప్రతిషేధం చెందదన్నమాట, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందన్నమాట. అలాగే అకాయం అవదనం అస్నావిధం అపాప విద్వం అని చెప్పుకున్నాడు ఈ యజుర్వేదం యొక్క మంత్రం. ఆ పరమాత్మ కాయరహితుడు, ఎటువంటి వదనాలు లేనటువంటి వాడు, ఎటువంటి జదనావస్థను పొందినటువంటి వాడు, కాలాతీతుడు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం అకాయం అవదనం అని చెప్పి. అలాగే అపానిపాదు అని చెప్పి ఆ పరమాత్మ పాని పాదం లేనటువంటి చేతులు కాలు లేనటువంటి వాడు నువ్వు చెప్పుకున్నాడు మొత్తం. తస్మాత్ జగత్కర్త నా ఉత్పత్తిమాన్. అందుకే జగత్కర్త ఎప్పుడు ఉత్పత్తివంతుడు కాడు, అంటే సాకారుడు కాడు. నా శరీరవంతుడు కూడా కాడు. నా ఇంద్రియవంతుడు కాడు. నా ఆకారవాన్ ఆ పరమాత్మ ఆకారవంతుడు కాదు అనేది మనం చెప్పుకున్నామట. అది నా ఆకారవాన్ ఇది సిద్ధం. అందుకే వెన్ని మనం చెప్పుకునేదా ఆ పరమాత్మ ఉత్పత్తివంతుడు, ఆ పరమాత్మకు ఉత్పత్తి అయితే నష్టం కూడా అయిపోతుంది, కాబట్టి పరమాత్మ నష్టం కాడు. నా శరీరవాన్ శరీరవాన్ జీవాత్మ ఏవైతే కూడా నష్టం అవుతుంది, జదావస్థం పొందుతున్నాయి, భోగాలు అనిపిస్తున్నాయి, కాబట్టి ఆ పరమాత్మ అలా కాడు. ఇంద్రియాలు కూడా లేవు పరమాత్మకి. ఆకారవాన్ నా ఆకారం, పరమాత్మకు ఆకారం కూడా లేదు. ఈ రకంగా మొత్తానికి ఆ పరమాత్మ నిరాకారుడు సాకారుడు అని చెప్పడంలో అనేక దోషాలు వస్తాయి అని చెప్పి రకరకాలుగా ఈ లోకంలో ప్రసిద్ధమైనటువంటి పరమాత్మ సాకారుడు అండి అని చెప్తున్న సిద్ధాంతాన్ని మనం ఈ రకంగా మనం ఖండించవచ్చు. ఈ రకంగా చెప్పినట్లయితే ఎవరు కూడా ఏ రకంగా ఖండించడానికి శక్యం కాదు. అస్తు ఈ రకంగా ఈశ్వరుడు సాకారుడు కాదు, పరమాత్మ నిరాకారుడు అని చెప్పి మన అనేక దృష్టాంతాల ద్వారా సిద్ధాంతం నిరూపించాడు. ఈ రకంగా ఇది ద్వితీయ అధ్యాయ ద్వితీయ పాద సమాప్త. ద్వితీయ అధ్యాయం రెండవ పాద సమాప్తం అవుతుంది. అస్తు ఈ రకంగా మొత్తం ఇదంతా ఈశ్వరుడు నిరాకారం చెప్పడానికి ఈ సూత్రాలు మనం నేర్చుకున్నట్లయితే మనం యుక్తిపూర్వకంగా తర్కపూర్వకంగా సమానం చెప్పచ్చు. దీన్ని ఎవరు కూడా ఏ వ్యక్తి దాన్ని ఖండించడానికి వీలు కాదు.
పడి ఇవన్నీ సూత్రాలు నేర్చుకోండి. ఒకసారి మళ్ళీ విచారించండి. ఏదైనా ఏమైనా సందేహాలు ఉంటే మనం రేపు చెప్పుకుందాము. మహోదయ ప్రణవములు. జీ ముని గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మహోదయ. నిరాకార తత్వాన్ని ఈ యొక్క వేదాంత దర్శనం లోపల రెండో పదంలో చాలా చక్కగా సుస్పష్టంగా ఎవరికి సందేహం రాకుండా జీ ఆ కట్టే కొట్టే తొచ్చే అనే మాదిరిగా ఈశ్వరీయ తత్వాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు జీ మహోదయ. ఇది సరళంగా సహజంగా ఉంది. మనకు దీని ఇవి కొన్ని సూత్రాలు గుర్తుపెట్టుకుని ఎటువంటి మనకు చెప్పొచ్చు అన్న. ఆ పరమాత్మ సాకాడు నిరాకాడు. నిరాకాడు కాబట్టి వీని సృష్టిస్తున్నాడు, నిర్మిస్తున్నాడు, ఉత్పన్నం చేయగలుగుతున్నాడు, అవి చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఋషి అది ఒకసారి దయానంద విచారించి సిద్ధాంతం దీంట్లో యొక్క 100% సందేహం ఉంటే మీరు దీంట్లో అనేక రకాలుగా విని ఉంటేనా అది సాకారం నిరూపించగలిగితే మీరు ఏమైనా మనం నెక్స్ట్ మళ్ళీ దాన్ని చర్చించుకుందాం. అలాగే ఏమైనా మీ దగ్గర వాదం ఉంటే చేయండి. వాద వివాదం అనేది కేవలము మన ఏదో ఆ దాన్ని విజ్ఞానపూర్వకంగా ఓడించడం కూడా అని చెప్పి ఏదో సత్తా ప్రదర్శనార్థం కాకుండా మనం తెలుసుకోవడం కూడా వాదే వాది జయతే తత్వబోధ. అలాగా నీలో ఏదో ఉంది అది ఒక తత్వాన్ని బయటకు వచ్చేస్తున్నమాట మనం నిరూపించుకోవడం కొరకు. అలా మీ దగ్గర ఏదైనా వాదన ఉంటే తీసుకొచ్చేయండి. అలాగే మనం కాసేపు చర్చించుకుందాం. ఓకేనా? అస్తు. రేపు అందుకే అవకాశం ఇస్తున్నా, విచారించుకోండి. మనం రేపే విచారించుకోండి. ఎందుకంటే ఈ విషయం చాలా మతభేదాలు ఉన్నాయన్నమాట. అలా అంటున్నామాట. ఇప్పుడు మనకు చాలా మంది నేనే భగవంతుడిని, నేనే పరమాత్మని చెప్పి చెప్పుకుంటాను, నేనే ఈశ్వరుని చెప్పి. భగవంతుని యొక్క స్వరూపం చెప్తాను మన తర్వాత వస్తున్నాను. భగవంతుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, భగవంతునికి ఈశ్వరునికి తేడా ఏమిటి, ఓకేనా? దేవతలకు ఈశ్వరునికి తేడా ఏమిటి, అవన్నీ మాకు అది కూడా ప్రస్తావన వస్తుంది. ఈ సూత్రాలు కొంచెం మనకు ఈశ్వరుని నిరాకరణ చెప్పడానికి ప్రమాణీభూతమైనటువంటి మహర్షి వేదవ్యాస యొక్క సూత్రాలు కాబట్టి ఇవి నేర్చుకుంటే స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత మీరు ఎటువంటి మతావలంబులైనా ఎటువంటి పరమాత్మ సాకారం చెప్పే వాళ్ళకి ఈ రకంగా సమానం చెప్పచ్చు. వాళ్ళు ఏ రకం కూడా దాన్ని ఖండించలేదు అన్నమాట. ఆ రకంగా అతి స్పష్టమైనటువంటి సిద్ధాంతాల ద్వారా, ఉదాహరణ ద్వారా మనకు ఇవ్వబడింది అన్నమాట. మహోదయ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ.